అలాగే వెళ్తే స్ట్రెంత్ ఎక్కువ వార్షిక కార్మిక జీతాలు ఇవ్వాలన్నా కూడా పంచాయతీ నుంచి ఇవ్వాలి. ఆ పంచాయతీలో డబ్బులే లేదు. సో మళ్ళీ వాళ్ళు అన్ని రాజంగా గ్రీవెన్స్ వార్షిక కార్మికులు ఎవరైతే ఉన్నారో గ్రీవెన్స్కి వచ్చి సర్పంచ్ చెప్పేటప్పుడు మాకు జీతాలు ఇవ్వలేదు మళ్ళీ ఫిర్యాదు చేస్తారు. మళ్లించి వాళ్ళు సొంత ఖర్చులు కావచ్చు, పథకాలు కావచ్చు, మరి నిధులు మళ్లించేశారని చెప్పారు. కానీ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిన్నటితోటి సంవత్సరం దాటింది. మరి ఈరోజు కూడా మా పంచాయతీల్లోని నిధులు జమ కాలేదు. మరి ఏజెన్సీ ప్రాంతాల్లోని మాకు జనరల్ ఫండ్లో కూడా ఏమాత్రము మాకు శానిటేషన్ కావచ్చు, మరి మా మౌలిక సదుపాయాలు కావచ్చు, మాకు జనరల్ ఫండ్ ఏమాత్రం కూడా సరిపోదు. మరి మేము పూర్తిగా ఆధారపడేదంటే 15th ఫైనాన్స్ తోటే. మరి ఈ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికి కూడాను మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయట్లేదో మరి మాకు తెలియట్లేదు. మరి మాకు ఇంకా పదవీకాలం కేవలం 6 నెలలు మాత్రమే ఉంది. మరి 6 నెలల్లోపు కూడా మరి మా పంచాయతీలకి నిధులు లేక మా మౌలిక సదుపాయాలు ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. మరి మా సర్పంచులందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, మా పంచాయతీలకి ఏవైతే నిధులు ఉన్నాయో అది వెంటనే కేటాయించి మా సర్పంచులు ఖాతాలో వెంటనే నిధులు జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. వివిధ ప్రభుత్వ పథకాలకి వాడుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని మేము పంచాయతీ సర్పంచులుగా మా సంఘం నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా సర్పంచుల సంఘం నుంచి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో ఈరోజు సమస్యలు ఏమున్నాయో మీడియా మిత్రులుగా మీకు కానీ ప్రజలు కానీ అన్ని విషయాలు తెలుసు. ఈరోజు గత 8 నెలలు బట్టి కూడా పంచాయతీల్లో రూపాయి లేక చాలా అవస్థలు పడుతున్నాం. సర్పంచులుగా పంచాయతీలో పరిపాలన కుంటుపడింది. అదేవిధంగా శానిటేషన్ కూడా చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు గతంలో ఆ రోజు మరి మేము వస్తే పంచాయతీలకు ఎప్పుడు కూడా నిధులు ఆపం. పుష్కలంగా ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఆ రోజు పంచాయతీలు జమ చేస్తామని చెప్పినటువంటి కూటమి వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు సుమారుగా 7-8 కాలంలో రూపాయి కూడా పంచాయతీల్లో జమ చేయనటువంటి పరిస్థితి. దీన్ని మేము పంచాయతీలు సర్పంచులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మాకు నిధులు ఆపారో తక్షణమే మా పంచాయతీలు జమ చేయాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో సర్పంచుల సంఘం నుంచి కానీ సర్పంచులుగా మేమందరూ కూడా ఈ పోరాటం అనేది ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా మా మొరని అలగించాలి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అనేది ఒక ఏజెన్సీ ప్రాంతం. గతంలో కింద మైదాన ప్రాంతంలో ఉండే పంచాయతీలకి అక్కడ ఉండే వెసులుబాటులు వేరుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆర్థిక సంఘం నిధులు కాకపోయినప్పటికీ వేరే విధమైన ఫండ్లు జనరల్ ఫండ్ కానీ మిగతా ఇతర రూపంలో ఆదాయం అనేది వస్తుంది. ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా వచ్చేటప్పటికి కేవలం ప్రభుత్వం ఏదైతే 15వ ఆర్థిక సంఘం నిధులు ఇస్తుందో ఆ నిధుల మీద ఆధారపడే పంచాయతీలను నడిపించాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి తరుణంలో పంచాయతీలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల్ని మరి ఆపేయడం ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.